హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. శారీకి మొత్తం ఇలా కంప్యూటర్ డిజైన్ వేసారండి. అంత శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి కుచ్చులు కట్టమని చెప్పినారు నాకు. శారీ చూడండి ఇలా వచ్చింది. వర్క్ ఏమో ఇట్లా వేసినారు, కుచ్చులు కట్టమన్నారు. ఇట్లా క్రిస్టల్సే వేయమన్నారు. అందుకని నేను మధ్యలో గోల్డ్ బీడ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ గోల్డ్ బీడ్స్ ఈ డిజైన్లో తీసుకున్నాను. ఇవి చాలా ఇట్లా ప్లేట్ లెక్క ఉన్నాయండి. చాలా ప్లేట్ లెక్క ఉన్నాయి. పూసకు ఇలా వచ్చినాయి. క్రిస్టల్స్ 2 కలర్స్ తీసుకున్నాను. అలాగే ఒక సూదికి 5 పొరలు ఎక్కిస్తే 5 ఇటు 5 అటు అంటే మనకు మొత్తం 10 పోగులు అవుతాయి. అంటే 10 అంటే 10 10 20 అవుతాయి. ఇట్లా తిప్పినామనుకో. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ క్రిస్టల్ బీడ్స్ అండి. ఒకటి క్రిస్టల్ బీడ్స్, ఒకటి గోల్డ్ బీడు, మళ్ళీ ఒక క్రిస్టల్ బీడు, ఇలా 3 తీసుకోండి. తీసుకున్న తర్వాత 1.5 ఇంచుతో మార్క్ పెట్టుకున్నానండి. నేను 1.5 ఇంచుతో మార్క్ పెట్టుకుంటూ వచ్చిన. కొంచెం దూరం అనిపిస్తుంటే నేను కొంచెం దగ్గరికి వేసుకుంటూ వచ్చినాను. మోడల్ చూపిస్తానండి. ఇలా ఫస్ట్ ఎక్కించిన తర్వాత ఇలా అన్న తర్వాత లాస్ట్ ఎంతవరకు ఉందో థ్రెడ్ అంతవరకు వేసేసేయండి. అంటే మళ్ళీ నాకు 3 శారీస్ ఇచ్చినారు. కంప్యూటర్ వర్క్ వేసి కుచ్చులు వేయమన్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వేస్తున్నానండి. మళ్ళీ ఇవి గ్రాండ్గా వేసినామనుకోండి, ఇది డల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇది దానికి తగినట్టు మనం వేసినామనుకో చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసింటాం కదా, ఈ గ్యాప్ అనేది ఇలా పట్టుకోండి. గ్యాప్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చు వేస్తున్నానండి. నేను కుచ్చు ఇలా మూడేసేసేయండి. ఇలా మూడేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. మనకి ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అలా చూసుకొని మనం కుచ్చు వేసుకోండి. ఇది ఎంత కావాలంటే అంత గ్యాప్ చిన్నగా పట్టుకొని లాగండి. మరి పెద్దగా లాగినారనుకోండి కిందికి వచ్చేస్తుంది. నాకు ఇది ఇంకొక కుచ్చు అవుతుందండి. ఇలా అన్న తర్వాత మళ్ళీ ఒకసారి లూజ్ వచ్చింది అని అనిపిస్తే కనుక ఈ రెండుని పట్టుకొని లాగేసేయండి గట్టిగా. ఇది నీట్గా ఇవి 2 లోపలికి పోయేటట్లు, ఇదేమో ఇలా వచ్చేటట్లు నీట్గా పట్టుకోండి. సూదికి అనేది జరీ తీసుకోండి. నేను ఎప్పుడు జరీనే తీసుకుంటానండి. నార్మల్ థ్రెడ్ అంటే మనకి ఇక్కడ బాగుండదని చెప్పేసి ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసేయండి. ఇక్కడ వదిలేసి ఇలా నాకు ఇట్లా నా చేతులలో అయితే కొంచెం జరీ వేస్ట్ అవుతుంది. జరీనే కాదండి, నార్మల్ థ్రెడ్ కూడా కొంచెం వేస్ట్ అవుతుంది. అంటే మనకు వేసిన దానికి నీట్గా వస్తుంది అని చెప్పేసి నేను కొంచెం ఎట్లయినా పర్వాలేదు అని చెప్పేసి వేస్తూ వస్తుంటా. ఫస్ట్ ఓన్లీ పింక్ మాత్రమే వేస్తాం అనుకుంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళకి అడిగితే ఇంకొక కలర్ ఉంటే ఏమన్నారు. ఈ డార్క్ గ్రీన్ లేదు నా దగ్గర. క్రిస్టల్స్ ఎట్లయినా సెట్ అవుతాయండి. కొంచెం అటు ఇటుగా పైన డార్క్ ఉంది, కింద లోపల గ్రీన్ ఉంది, ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి ఇది వేస్తున్నాను. శారీలో గోల్డ్ కలర్ వేసినాను. ఏమంటే 2 గ్రీను పింక్ వేసినామంటే కుచ్చులు డల్ అయిపోతాయి, అస్సలు డార్క్లో కనిపిస్తాయి, బాగుండదు. అందుకని చెప్పి ఒక గోల్డ్ ఒకటి పింక్ వేసుకుంటూ వస్తున్నానండి. నేను పింక్కేమో గోల్డ్ వేస్తున్నా, గ్రీన్కేమో పింక్ వేస్తున్నా. అంటే కుచ్చు మారిందనుకో మనకు బాగుంటుంది. ఇప్పుడు పింకే కుచ్చు వేసినాం అనుకోండి ఏం బాగుండదు. అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఒక క్రిస్టల్, ఒక బీడు, మళ్ళీ ఒక క్రిస్టల్. మనం 1.5 కొంచెం ముడి వేసేదానికి కొంచెం లెంత్ తీసుకోండి. కొంచెం థ్రెడ్ వేస్ట్ అవుతుంది కానీ నీట్గా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది.
ఇక్కడ నుంచి 1/2 అంతే. మనకు వేసి వేసి అలవాటైపోయి ఆ గ్యాప్ మనం చూసుకోకున్నా మార్క్స్ పెట్టుకున్నా ఆడికి 2 ఫింగర్స్ అనుకోవాలి. అట్లా 2 ఫింగర్స్ లెక్క వేసుకుంటూ వచ్చినా అది 1.5. ఇంకా కొంచెం గ్యాప్ పెట్టుకున్నామంటే 3 ఇంచెస్ అట్లా. ఇది నార్మల్గా అయితే ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు, కానీ నాకేందో ఇలా అలవాటు అయిపోయిందండి. 3 శారీస్ వేసేసరికి 2 శారీస్ వేసేసరికి ఇలా అలవాటు అయిపోయింది. ఇక్కడ మనకు నీట్గా వస్తుంది కుచ్చు అనేది రౌండ్గా. మామూలుగా నార్మల్గా కుచ్చు కట్టుకొని వేస్తుంటిని, నేను అలాగనే వేస్తుంటిని. ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. నాకు ఇక్కడ బాగా వచ్చింది. ప్లస్ అందరు ఇట్లా కావాలని అడుగుతున్నారు. నీట్గా వర్క్ అనేది నీట్గా ఉన్నప్పుడు నీట్గా కావాలని అడుగుతున్నారు. అందరు ఇలాగనే కావాలని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి మనం కుచ్చుళ్ళు కట్టుకున్న 1 అవర్ కూర్చోవాల్సింది వస్తుంది ఒక్కొక్కసారి. అంటే 3/4 గంట పడుతుందండి. 3/4 గంట కంపల్సరీ పడుతుంది నాకు 30 కుచ్చులు కట్టుకోవడానికి. ఇంకా దాని బదులు ఇట్లా కూర్చున్నా ఇప్పుడు నేను అంతా 1.5 అవర్ అయిందండి అంతే కూర్చొని. ఈరోజు మార్నింగ్ నుంచి 2 ఇది సెకండ్ సారీ వేస్తున్నాను. మళ్ళీ జిగ్జాక్లు చేసుకోవాలి మధ్యలో. ఇలా వేసినాక ఇలా జరీ కట్ చేసి ఇది చూసుకోండి. కొంచెం టైట్గా పట్టుకుంటే మనకు టైట్గా వస్తుంది. ఇక్కడ లూజ్ అనేది రాకుండా ఉంటుంది. గ్యాప్ ఎక్కడ రాలేదు, గ్యాప్ అనేది నీట్గా వచ్చింది కుచ్చుల్లో ఎక్కడైనా సరే. చూడండి ఎంత బాగా వచ్చిందో శారీకి. చూడండి పైన కంప్యూటర్ వర్క్ వేశారు. మన శారీ కుచ్చుళ్ళు ఎంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.